హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రైడే టు సాటర్డే ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ లాగా తీశాను. అండ్ వారాహి అమ్మవారిది డే 2 కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి పెట్టాను. అండ్ ఇది వ్లాగ్ వచ్చి లాస్ట్ దాకా కన్ఫామ్గా చూడండి. వారాహి అమ్మవారి పూజ ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వచ్చి ఈవినింగ్ కాబట్టి పాపకి స్నానం చేపించేసి ఓట్స్ ప్యాన్ కేక్ చేశాను. అండ్ షార్ట్స్లో కూడా ఫుల్గా పెట్టాను చూడండి. ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. బేబీస్కి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది బేబీస్కి. మా పాపకి అయితే చాలా ఇష్టం ఈ ప్యాన్ కేక్ అంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మా పాప అయితే అస్సలు ఇంట్లో కూర్చొని అస్సలు తినడం లేదు. సో దానివల్ల నేను కొంచెం మా ఇంటి బయటికి తీసుకుపోయి అట్లా వాకింగ్ లాగా తినిపిస్తూ ఉన్నాను. అసలు చూడండి అస్సలు తినట్లేదు. ఇట్లాగా వాకింగ్ లాగా చేస్తుంటే పిల్లలకు కూడా ఎట్టా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి వారాహి అమ్మవారిది చూడండి పూజ. ఇక్కడ నుంచి పూజ వస్తుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఈ డే 2 అమ్మవారికి ఫ్రైడే వచ్చింది కాబట్టి అమ్మవారికి వచ్చి నిమ్మకాయ మాల వేసింది. అండ్ అమ్మవారికి వచ్చి అభిషేకం కూడా చేసింది. దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అండ్ అమ్మవారికి దీపం కూడా నిమ్మకాయ దీపం కూడా పెట్టింది. అన్నీ ఒకసారి చూడండి. అండ్ మీ ఇంట్లో కూడా ఎలా జరుపుకున్నారు డే 2 ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఇది వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తుందమ్మ. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా చేసిందో మమ్మీ ఎట్లాగా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా మా పాప కూడా కూర్చొని వాళ్ళ అమ్మమ్మతో పాటు కూర్చొని పూజలో కూర్చొనింది అమ్మవారి దగ్గర. ఇలాగా అభిషేకం కంప్లీట్ అవ్వగానే ఇలాగ అమ్మవారిని అలంకరించుకునింది మమ్మీ. అండ్ చూసారా ఇట్లా దీపాలు పెట్టుకొని నిమ్మకాయల దీపాలు ఇంకా నైవేద్యాలు కూడా పెట్టుకునింది మమ్మీ. అమ్మవారికి చాలా ఇష్టమైన పానకం అండ్ దానిమ్మ గింజలు కూడా పెట్టుకునింది. డే 2 ఇది అంతా. డే 3 ఇది వచ్చి డే 2 అమ్మవారిది. నెక్స్ట్ డే 3 వచ్చి నెక్స్ట్ వ్లాగ్లో అలా షేర్ చేసుకుంటాను మీతో. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, ఎంత కళగా ఉన్నారో చూడండి. ఇక్కడ వచ్చి అమ్మ పసుపుతో వారాహి అమ్మవారికి రూపాన్ని రెడీ చేసింది. అండ్ నిమ్మకాయ దీపం కూడా పెట్టింది. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీగా చేయండి, ఓకేనా? అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలి అనుకుంటున్నాను. ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ వ్లాగ్. ఇలా పాప పొద్దున్నే 7 o'clock అట్లా వేసేసింది. ఇంకా మాకు టిఫిన్కి వచ్చి పొంగనాలు అది చేస్తుంది మమ్మీ. అండ్ నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. పక్క నుంచి నేనే చేసేది ఇదంతా. ఇట్లాగా పొంగనాలు వేయడం నాకు సరిగ్గా కూడా రాదు అసలుకి. ఏదన్నా ట్రై చేశాను, ఏదో ఎట్టో వచ్చింది. అసలు సరిగ్గానే రావట్లేదు నాకేమో. ఏదో ట్రై చేశాను ఇట్లా. చూడండి ఎట్లాగొస్తుందో నాకు అసలుకి రావట్లేదు అసలుకి. ఇది వచ్చి డే 3కి మమ్మీ వచ్చి అమ్మవారిని అలంకరిస్తుంది. అండ్ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకుంటుంది. ఏమేమి పెట్టాలి అమ్మవారికి, దీపాలు అదంతా రెడీ చేసుకుంటుంది. మార్నింగ్ అట్లా రెడీ చేసుకునేస్తుంది. ఇంకా పాపతో అయితే సరిపోతుంది మమ్మీకి కూడా. సో దానివల్ల ఇట్లాగా మార్నింగ్ రెడీ చేసుకునేస్తుంది. చూడండి పాప అసలు డిస్టర్బ్ చేస్తూనే ఉంది మా మమ్మీ ఏం చేసుకుంటుంది.
ఇది వచ్చి మమ్మీ అమ్మవారికి మాల తయారు చేసింది. అమ్మవారికి వచ్చి తులసి మాల, రోజ్ ఫ్లవర్స్ అట్లాగా మాల తయారు చేస్తుంది. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. డే 3 వ్లాగ్ నెక్స్ట్ వీడియో పెడతాను.